అందరికీ నమస్తే. ఆల్ ఇన్ వన్ మాహి నిప్పలేటి. మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే జల చేపల కూర అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి. ఈరోజు అయితే మన ఇంటికి జల చేపలు వచ్చాయండి. ఆ కర్రీ అయితే నేను చేస్తున్నాను. దాంట్లోకి ఏమేం కావాలో చూపిస్తున్నానండి. మనకి వచ్చి దాంట్లోకి 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. నేనంటే 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లోకి అయితే 3 ఉల్లిపాయలు, ఇలాగ బెండకాయలు లేతగా ఉన్నాయి తీసుకోవాలండి. ఇలా ఉంటే ఈ సైజులో లేతగా ఉంటే బాగుంటాయి అన్నమాట పులుసులోకి. ఇవైతే నేను ఒక 7-8 తీసుకున్నానండి బెండకాయలు. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి అండి, 1 వెల్లుల్లిపాయి, అల్లం ముక్క, జీలకర్ర అయితే తీసుకున్నానండి 1 స్పూను. ఇవైతే సరిపోతాయండి. ఇంకా మసాలాలు అంటే ఇంకా ఇందులోకి ధనియాలు ఏమి వేయనండి. కొంచెం లాస్ట్లో గరం మసాలా అయితే 1 స్పూన్ వేస్తాను. ఇదైతే అవి తీసుకున్నాక నేను ఇందులోకి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. ఇది చింతపండు మెత్తగా బాగుంటుంది కదండి, పిక్కలేని చింతపండు అనమాట. ఇదైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. జల చేపలు ఇవన్నమాట. ఇవైతే తీసుకొచ్చిన ఆవిడే క్లీన్ చేసి అయితే ఇచ్చేసిందండి. ఎందుకంటే మీకు రావు కదండి, మేమైతే చేసి ఇచ్చేస్తామని ఆవిడైతే ఇచ్చేసిందని చేసి. ఈ జల చేపల్లో వచ్చి అయితే మనకి ఒకటి మట్టగుడుసు అంట. ఇదైతే ఉందన్నమాట. ఇవన్నీ కూడాను జల్లలండి. సైజ్ అయితే పెద్దవి కూడా ఉన్నాయి ఇందులోను. పెద్దవి చిన్నవి ఇంకా మొత్తం అచ్చంగా అవేనండి. అయితే ఇందులో తేడా వచ్చి అయితే మనకి ఈ 2 చేపలు అయితేనే ఇవి వచ్చినాయండి. ఇంకా మిగతా అన్నీ కూడా జల చేపలే. ఇవైతే పులుసు అయితే నేను సింపుల్గా చేసేస్తాను. చూసేద్దామండి వీడియో అయితే. వెడల్పుగా ఉన్న కళాయి అయితే తీసుకున్నాను. ఇలా ఉంటే మనకి చేపలు విడిపోకుండా ఉంటాయి. ఇందులో 1 కప్పు ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు అయితే పోపు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇవైతే వేసేసుకొని దీంట్లోకి అయితే 2 పచ్చిమిర్చి అయితే ఇలా అడ్డంగా అయితే చీల్చుకొని అయితే వేసేసుకున్నాను. చేపల పులుసులో పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అందరికీ తెలుసు కదండి, చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇలా వేసుకుంటే. మనం మిర్చి కూడా తినేయొచ్చండి చేపల పులుసులోను, చాలా బాగుంటుంది పులిపది పట్టి. ఈ ఉల్లిపాయలు అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను, అదైతే ఇందులో వేసేసుకున్నాను. దీంట్లోకి అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటానండి, మగ్గుతుందనమాట. మనకు పసుపు వేసుకుంటే పచ్చివాసన అనేది పోయి బాగా అంటే పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే పసుపు వేసేసుకొని కొంచెం అయితే కలిపేసుకుంటానండి. ఈలోపు అయితే నేను అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే ఉంది కదా, అదైతే నేను ఇలా రోట్లో దంచేసుకుంటానండి. మిక్సీ చేయను, ఇలా దంచుకుంటే రోట్లో టేస్ట్ బాగుంటుంది. ఈ చిన్న రోల్ అయితే ఇలాగా చిన్న చిన్నగా ఏమైనా దంచుకుంటాకు ఉంటుందని చెప్పి అయితే నేను తీసుకున్నానండి. మిరియాలని ఏదోటి అలా దంచుకుంటాకి, టీలోకి అల్లం అని దంచుకుంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంటుందండి ఇది. మనకి గరం మసాలా ఏమైనా కావాలన్నా సరే కొద్దిగా లైట్గా డ్రై చేసేసుకొని ఇందులో వేసుకొని దంచుకుంటే మెత్తగా, చాలా మెత్తగా పొడి అయితే అవుతుంది. ఇదైతే ఈ లోపు దంచేసుకుంటానండి. ఇలా దంచేసుకొని అయితే కూరలో వేసేసుకుంటాను. నేను ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాక దాంట్లోకి అయితే నేను కారం వేసేసానండి సరిపడగా. ఆ వీడియో అయితే మిస్ అయింది. దాంట్లోకి నేను ఒక 3 స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మనం తినే క్వాంటిటీని బట్టి అయితే కారం వేసుకోవాలి. దీంట్లోకి అయితే బెండకాయలు చూపించాను కదండి, బెండకాయలు అయితే ఈ విధంగా అయితే నాటు పెట్టుకుని అయితే వేసేసుకోవాలి పులుసులోను. చేపల పులుసులో బెండకాయ అస్సలు అమ్మ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పులుసులోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసాను. ఇదంతా కొద్దిగా మరిగేటప్పుడు అయితే మనం చేపలు అయితే వేసుకోవాలండి. ఇంకా మనం ఇందులో గరిటె అయితే పెట్టవసరం లేదనమాట. దీంట్లో కొంచెం నేను సాల్ట్ అది కూడా ఎలా ఉందని చూసుకొని అయితే చేపలు వేసేసుకుంటున్నాను. అయితే ఈ చేపల్లో అయితే 2 రొయ్యలు అయితే వచ్చాయండి. ఆ రొయ్యలు అయితే మా బాబు ఫ్రై చేయమ్మా అంటున్నాడు. ఆ 2 రొయ్యలు నేను ఏం ఫ్రై చేయనని చెప్పి అయితే చూస్తుంటే సరే అయితే అమ్మ కర్రీలో అయితే వేసేసేయని అన్నాడండి. అందుకని చెప్పి ఆ రొయ్యలు అయితే కర్రీలో అయితే వేసేసాను. ఇవేనండి, చూడండి ఎంతెంత ఉన్నాయో. వీటిని అంట ఫ్రై చేయాలంట. అయితే ఈ కర్రీ అయితే రెడీ అవుతుంది కదండి. మనకి చేప అనేది ఎక్కువసేపు ఉడకకూడదండి. మనకి పులుసు అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఒక్క 5 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది. చేప ఎక్కువ ఉడికితే మెత్తగాను ముక్కలు విడిపోతాయండి, ఎక్కువ ఉడకకూడదు. నేను చేపలు ఆవిడ క్లీన్ చేసి ఇచ్చినా సరే అందులోకి కొంచెం పసుపు, కొద్దిగా పెరుగు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అయితే కడిగానండి. అలా కడిగితే మనకి నీచు వాసన అనేది రాదు, ముక్క కూడా గట్టిగా ఉంటుందండి.
ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అసలు కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. ఇందులో అయితే సరిపడా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. దీనికి తోడు మా వాళ్ళు మటన్ కూడా తీసుకొచ్చారండి. ఆ కర్రీ కూడా రెడీ చేస్తాను. ఇంకా అదైతే వీడియో అనేది ఎక్కువైపోతుందని నేను తీయలేదు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేస్తున్నామండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి అయితే చెప్పండి. చూడండి బెండకాయ ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగుందండి. దగ్గరగా గుత్తంగా పులుసు చూడండి అమ్మ, టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నామండి. ఫ్రెండ్స్, మీరు కూడా కర్రీ రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కూడా మీరు చెప్పండి. మనకైతే కామెంట్ చేయండి అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మటన్ పీస్ కూడా బాగా మెత్తగా ఉడికిందండి. మటన్ కూడా నేను కుక్కర్లో చేయలేదు, మామూలుగానే కుక్ చేస్తానండి. మటన్ కూడా చాలా బాగుందంటండి. మా పాప అయితే తింటూ చెప్తుందండి. కర్రీస్ రెండు కూడా చాలా బాగున్నాయి అమ్మ అంటుందండి. ఇంతేనండి, మన వీడియో అయితే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. బాయ్ అండి.